నేను అని చెప్పి అనుకుంటున్నావేమో, ఇది నా వల్ల కాదు అని చెప్పి అనుకుంటున్నావేమో, ఈ పరిస్థితి నేను అధిగమించలేను అని చెప్పి అనుకుంటున్నావేమో, దిగులు పడొద్దు. కొన్నిసార్లు అంతే కదా, మన కొన్ని సిచ్యువేషన్స్లో ఈ సిచ్యువేషన్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈ సిచ్యువేషన్స్ని ఎలా ఛేదించాలి, ఈ సిచ్యువేషన్లో నుంచి ఎలా బయటికి రావాలి, ఈ సిచ్యువేషన్ని ఎలాగా మరి క్రాక్ చేయాలి అని చెప్పనని అనుకుంటూ ఉంటాం. కానీ అది మన శక్తికి మించింది అని చెప్పని అనిపిస్తుంటుంది చాలాసార్లు. ఇది మనకు అసాధ్యమైంది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. దాన్ని బట్టి మనం దిగులు పడుతూ ఉంటాం. కానీ ప్రభువు చెప్తున్నాడు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. కారణము, నీ దేవుడు నిన్ను బలపరిచే దేవుడు. హల్లెలూయా. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు.